టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందా? ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా ఏలిన ఈ బ్యూటీ ఇప్పుడు రూట్ మార్చిందా? వరుసగా ఐటమ్ సాంగ్స్, వెబ్ సిరీస్లకే పరిమితమైన తమన్నా మళ్ళీ తెలుగులో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టేసింది. మాస్ రాజా రవితేజతో కలిసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ స్పెషల్ మూవీ ఏంటి? తమన్నా రోల్ ఎలా ఉండబోతోంది? వాచ్ ద స్టోరీ. టాలీవుడ్లో దాదాపు 2 దశాబ్దాల ప్రస్థానం. టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్గా ఎదిగిన గ్లామర్ డాల్ తమన్నా. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ను ఊపేసిన ఈ మిల్కీ బ్యూటీ ఈ మధ్యకాలంలో తెలుగులో కాస్త స్లో అయిందని చెప్పాలి. చివరిగా మెగాస్టార్ సరసన భోళా శంకర్లో కనిపించినా ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశం రాలేదు. దీంతో బాలీవుడ్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్లు మరియు స్పెషల్ సాంగ్స్కే పరిమితమైంది. తాజాగా ఓదెలా 2 లాంటి సినిమాలో డీ గ్లామర్ రోల్స్ చేసినా కమర్షియల్ సినిమాలో తన మార్కు చూపించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ గ్యాప్లో మాస్ రాజా రవితేజ సినిమాలో తమన్నాకు ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తన ఇమేజ్కు భిన్నమైన సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తితో సర్ప్రైజ్ చేసిన ఆయన ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే వెరైటీ మూవీని పట్టాలెక్కించారు. ఈ సినిమాలో రవితేజ అయ్యప్పమాల ధరించే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపిస్తారట. ఇందులో మెయిన్ హీరోయిన్ గా తమిళ నటి ప్రియ భవానీ శంకర్ నటిస్తుండగా కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో తమన్నాను ఎంచుకున్నట్లు సమాచారం. గతంలో బెంగాల్ టైగర్లో రవితేజతో గ్లామరస్ గా ఆడిపడిన మిల్కీ బ్యూటీ ఈసారి మాత్రం ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో మెరవబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో రవితేజతో అమర్ అక్బర్, యాంటోనీ లాంటి డిజాస్టర్ తీసిన ఈ బ్యానర్ ఈసారి ఇరుముడితో పక్కా హిట్ కొట్టాలని కసిగా ఉంది. నిన్ను కోరి, మజిలీ వంటి సెన్సిబుల్ హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ ఈ కథలో తమన్నా పాత్రను చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారట. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీతో తమన్నా టాలీవుడ్ లో మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి. అటు మాస్ రాజా మార్క్ ఎమోషన్స్, ఇటు తమన్నా యాక్టింగ్ పవర్ వెరసి ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.